హలో, ఏపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ఇండియన్ పాలిటీ. ఇది వీడియో 1, ఫ్రేమింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్న మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టాపిక్ మీద ఈ వీడియో చేస్తాను. తెలుగు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకండి. నా ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఆటోమేటిక్గా ఏ భాషలో అయినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్. ఇది పర్టికులర్గా జనరల్ స్టడీస్ పేపర్ 1కి చేస్తున్న వీడియోస్. అలాగే ఇది ఫస్ట్ వీడియో పాలిటీలో. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్ వీడియోస్ చేసి నా ఛానల్లో పెట్టాను. ఛానల్ విజిట్ చేయండి, అందులో ప్లేలిస్ట్స్ ఉంటాయి. ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఏప్రిల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ చేశా. ఇంకా నెక్స్ట్ మే కూడా చేస్తాను. ఐ విల్ కంటిన్యూ. టుడే ఈజ్ జూలై 24th, 2021. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే, మీరు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, ఎక్కువ మంది వింటున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు అంటే నా వీడియోస్ బాగున్నట్టు. నేను ప్రతి చేసే వీడియో మీకు వచ్చి యూట్యూబ్లో పెట్టినట్టు తెలియాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి కదా. సో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టాపిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ నేను వేరు చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అల్టిమేట్గా ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ గైస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు అదే మీ బట్టి నేను, మీరెంత నన్ను పుష్ చేస్తారో, పుల్ చేస్తారో, అట్లాగా అన్ని సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియా, ఆ తర్వాత ఇఫ్ ఐ am successful in these subjects, then I will definitely deal with Indian economy also. ఇండియన్ ఎకానమీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగా ఐ విల్ డీల్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. The Constituent Assembly met for the first time in New Delhi on 9 December 1946. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొదటిసారిగా ఏ రోజున కలిసింది, ఏ రోజున ఏర్పడింది? అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దేనికి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇయర్ చూడండి, 1946 డిసెంబర్ 9th, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే ఒక 8 months బిఫోర్. 1947 ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దట్స్ అవర్, ఆ రోజు నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి. సో ఆ రోజుకి ముందుగా ప్రిపరేషన్స్ అనమాట, మన కంట్రీని ఎలా రన్ చేసుకోవాలి మనం, అలాగా. సో ఒక కాన్స్టిట్యూషన్ కావాలి ప్రతి కంట్రీ రన్ చేయడానికి, ఒక రాజ్యాంగం, ఒక కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే సింపుల్, ఒక సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, ఒక కోడ్, ఇలా చేసుకోవాలి మనం, ఇలా ఉండాలి అనేది కాన్స్టిట్యూషన్. అందుకనే మన ప్రియాంబుల్లో కూడా వీ గివ్ టు అవర్ సెల్వ్స్ అని రాసి ఉంటుంది. అంటే ఈ కాన్స్టిట్యూషన్ని మనం తయారు చేసుకుని మనకే ఇచ్చుకున్నాం అన్నమాట. అంటే మన కోసమే, మనం ఎలా ఉండాలి భారతీయులుగా. సో ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీ అంటే వీ రీడ్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్స్ 1 నుంచి 395 దాకా చదువుతాం. నేను ఆర్టికల్ 1 నుంచి 395 వరకు చెప్తా. అంటే మొత్తం 395 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాదు, మేజర్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, అవన్నీ డీల్ చేస్తా.
మీరు స్లోగా మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో మొత్తానికి 9th December 1946 రోజున మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొదటిసారిగా సమావేశం అయింది. ఎక్కడ అంటే కాన్స్టిట్యూషన్ హాల్ అంట, విచ్ ఈజ్ నౌ నోన్ యాజ్ సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ హౌస్. సెంట్రల్ హాల్ పార్లమెంట్ హౌస్ ఉంటుంది కదండి, అప్పుడప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ మీట్ అయ్యారు. సో 11 గంటలకి ఇనాగ్రేల్ సెషన్ స్టార్ట్ అయింది విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా, ద టెంపరరీ చైర్మన్ ఆఫ్ ది అసెంబ్లీ. సో జనరల్గా ఒక అసెంబ్లీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక సమావేశం అయ్యి ఒక మీటింగ్ జరుపుకుందాం అనుకున్నప్పుడు ఫ్రాన్స్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది, పెద్దవారిని, అందరికన్నా వయసులో పెద్దవారిని టెంపరీగా ప్రెసిడెంట్ కింద పెడతాం, ఆర్ చైర్మన్. సో ఆయన అంటే ఇప్పుడు మన ప్రోటెం స్పీకర్ లాగా, అంటే ఎలక్షన్స్ జరుగుతాయి, ఒక స్పీకర్ని ఎన్నుకునే వరకు ప్రోటెం స్పీకర్ అని ఒక పెద్ద ఆయన్ని, అందరికన్నా ఆ ఎంపీలు అందరిలోకి పెద్దవారిని కూర్చోబెట్టి ఆ ప్రొసీడింగ్స్ ప్రెసైడ్ చేయాలి కదా, ఎవరో ఒకరు ఒక ప్రెసిడెంట్ ఉండి ప్రెసైడ్ చేయాలి ఒక మీటింగ్ని. సో అలాగా టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసెంబ్లీ ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. తర్వాత సబ్సిక్వెంట్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్ అండ్ హెచ్సి ముఖర్జీ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆన్ 11th December 1946. సో 9 డిసెంబర్న 1946న మీట్ అయ్యి డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు టెంపరరీ ప్రెసిడెంట్గా పెడితే సబ్సిక్వెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారిని ఏమో ప్రెసిడెంట్గాను, హెచ్సి ముఖర్జీ గారిని వైస్ ప్రెసిడెంట్గాను 11 డిసెంబర్న ఆ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్, సో ఈ 2 డేట్స్ ఆ పేర్లు మనకి వచ్చే క్వశ్చన్స్. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎంతకాలం తీసుకుంది మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి అంటే ఒక డ్రాఫ్ట్ అంటే ముందుగా ఒక పెద్ద కాపీ, ఆ కాపీని ఓకే అనుకుంటే అది ఒరిజినల్ అవుతుంది అనమాట. సో డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా 2 years 11 months and 18 days టు బి ప్రిసైజ్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకున్నారు ఈ అసెంబ్లీలో మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి. అంటే ఏది పెట్టాలి, ఏది తీసేయాలి, ఎలా ఉండాలి. సో అప్పుడున్న పెద్దవాళ్ళందరూ అట్లాగా చేశారనమాట. సో మొత్తానికి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇట్ హెల్డ్ 11 సెషన్స్. గుర్తుపెట్టుకోండి, 11 సెషన్స్ జరిగినాయి టోటల్గా 165 డేస్లో. అందులో 114 రోజులు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్నే కన్సిడర్ చేయడానికే 114 రోజులు తీసుకున్నారు. అంటే 165 రోజుల్లో 114 రోజులు అంటే 51 రోజులు. 51 రోజులేమో తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంటే దాన్ని ఏం పెట్టాలి, ఏది తీసేయాలి అని చాలా డెలిబరేషన్స్ జరిగినాయి అన్నమాట. చాలా డెలిబరేషన్స్ జరిగినాయి. సో అది 114 డేస్ కన్సిడరేషన్కి చేశారు. 165 డేస్ టోటల్గా 11 సెషన్స్. ఇయర్ స్పాన్ ఆఫ్ మొత్తం అంతా స్పాన్ తీసుకుంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు టు బి ప్రిసైజ్. సో టోటల్గా మొత్తానికి అలా జరిగింది. అలాగే ఈ అసెంబ్లీలో ఎంతమంది మెంబర్స్ టోటల్గా ఇనీషియల్గా అయితే అప్పటికి ఇంకా పాకిస్తాన్ విడిపోలేదు. సో అందుకని ఏంటంటే 292 మెంబర్స్ ఏమో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి, అలాగే 93 మంది 93 మెంబర్స్ ఏమో ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, అట్లాగే 4 మెంబర్స్ ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి ఆ అసెంబ్లీలో కూర్చున్నారు. సో టోటల్గా ఎంతమంది అంటే 389. However, as a result of the partition under the Mountbatten Plan
of 3rd June 1947, a separate constituent assembly was set up for Pakistan. ఎప్పుడైతే మౌంట్ బ్యాటన్ ప్లాన్ 3rd June 1947న పాకిస్తాన్ ఇండియా సెపరేషన్ జరిగిందో, దెన్ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోంచి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు విడిపోయారు. సో చివరికి మన వాళ్ళు మిగిలింది 299 మంది. నెక్స్ట్ 13 డిసెంబర్ 1946న, ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని మూవ్ చేయడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషనే మన ప్రియాంబల్ కింద మారింది. సో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే దేనికి ఉద్దేశించింది? ఈ కాన్స్టిట్యూషన్ ఇనీషియల్ ఇంట్రొడక్షన్ అనమాట ఆబ్జెక్టివ్స్. ప్రియాంబల్ అంటే sorry. This resolution was unanimously adopted by the Constituent Assembly on 22nd January 1947. సో 13 డిసెంబర్ 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని మూవ్ చేస్తే, ఆ రెజల్యూషన్ని యునానిమస్గా 22 జనవరి 1947లో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. తర్వాత 14 ఆగస్టు రాత్రికి సాయంత్రం అసెంబ్లీ అందరూ మీట్ అయ్యారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది. మళ్ళీ ఇదే అసెంబ్లీ మొత్తం 2 years 11 months 18 days తయారు చేసారు కదండి మన కాన్స్టిట్యూషన్ని. ఆ తర్వాత మళ్ళీ ద అసెంబ్లీ మెట్ వన్స్ అగైన్ ఆన్ 24th January 1950 కలిసి when the members appended their signatures to the Constitution of India. 24 జనవరి 1950 మళ్ళీ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ వచ్చి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సంతకం చేశారన్నమాట. అందుకని 26 జనవరి నుంచి 1950 నుంచి ఫుల్ ఫోర్స్లోకి వచ్చింది మన కాన్స్టిట్యూషన్. ఆ పాయింట్స్ కింద ఉంటాయి, వస్తున్నా, కమింగ్ టు దట్. సో 29 ఆగస్ట్ 1947 అంటే మనకి 15th ఆగస్ట్ 1947న ఇండిపెండెన్స్ వచ్చింది. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది, ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి మన బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేయండి అన్న బాధ్యత ఆ కమిటీకి ఇచ్చారనమాట. సో వీళ్ళు ఆల్మోస్ట్ కింద చూడండి, వైల్ డెలిబరేటింగ్ అపాన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ద అసెంబ్లీ మూవ్డ్, డిస్కస్డ్ అండ్ డిస్పోజ్డ్ as many as 2473 amendments out of a total of 7635 table. అంటే అన్ని వేల డెలిబరేషన్ జరిగినాయి అన్నమాట. సో అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 November 1949 and the honorable members appended their signatures to it on 24 January 1950. సో ఇనీషియల్గా కొన్ని సెక్షన్స్, కొన్ని ప్రొవిజన్స్ 26 నవంబర్ 1949, 26 నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్లో కొన్ని పార్ట్స్ ఫోర్స్లోకి వచ్చేసినాయి. అందుకని మనం 26 నవంబర్ని కాన్స్టిట్యూషన్ డే అంటాం, కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం 26th నవంబర్ని. 26th జనవరిని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. సో ఈ 2 డేట్స్ గుర్తుపెట్టుకోండి. సో అల్టిమేట్గా 24th January 1950 అంటే 26 నవంబర్ 1949 ఏమో కొన్ని ప్రొవిజన్స్ వచ్చేసినాయి ఫోర్స్లోకి. 24th January 1950 మొత్తం అందరూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ అందరూ సంతకాలు చేస్తారు. అంటే ఇన్ ఆల్ 284 members యాక్చువల్లీ సైన్. సో అల్టిమేట్గా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 January 1950, 1950.
ఈరోజు 26 జనవరి 1950. ఎందుకు అంటే మనకి 1930లో ఆ రోజు పూర్ణ స్వరాజ్ అనేది జరుపుకున్నాం 1930 జనవరి 26న. సో అందుకని ఈ రోజుని ఎంచుకున్నారు 26 జనవరి 1950ని. అదే 26 జనవరిని ఆ 1930లో మనం అది ఇండియన్ హిస్టరీలో కవర్ అవుతుంది. లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ జరుపుకున్నాం. సో ఆ డేట్ని మళ్ళీ ఇక్కడ పెట్టుకుని ఆ రోజు నుంచి ఫుల్ కాన్స్టిట్యూషన్ ఫుల్గా వచ్చేసింది ఫోర్స్లోకి. సో తర్వాత ఆన్ దట్ డే ద అసెంబ్లీ సీజ్డ్ టు ఎగ్జిస్ట్. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పని అయిపోయింది కదండి, కాన్స్టిట్యూషన్ తయారు చేశారు, వచ్చేసింది. ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ప్రొవిజనల్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏంటి మనకు కావాల్సింది, పార్లమెంట్ కావాలి. సో ఇదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొవిజనల్ పార్లమెంట్ కింద అయింది. ఎప్పటి వరకు, కొత్తగా ఎలక్షన్లు జరిగి, అంటే మన జనరల్ ఎలక్షన్స్ మొదటిసారిగా 1952లో జరిగింది. సో 1950 26 జనవరి నుంచి మే 1952లో కొత్త పార్లమెంట్ కాన్స్టిట్యూట్ అయ్యే వరకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీనే ప్రొవిజనల్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించారు. అదండి మన కాన్స్టిట్యూషన్ వచ్చిన టైం లైన్. సో నెక్స్ట్ సారీ సో ఈ ఏమేం కమిటీలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏమేం కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీల యొక్క చైర్మన్ ఎవరు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్లో అలా ఒక కమిటీ పేరు ఇచ్చి దాని చైర్మన్ ఎవరు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ కమిటీస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం రెగ్యులర్గా 1-10 సార్లు చదువుకుంటూ రివైజ్ చేసుకుంటూ కొంచెం లాజికల్గా. ఇప్పుడు చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ మనకు అందరికి తెలిసిందే. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు మూడు కమిటీలకి చైర్మన్. కమిటీ ఆన్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, స్టీరింగ్ కమిటీ, అలాగే ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. సో ఈ 3 కమిటీలకి రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్. అలాగే మన భోగరాజు పట్టాభి సీతారామయ్య, మన తెలుగు ఆయన, హౌస్ కమిటీకి చైర్మన్. సో అలాగా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుని గుర్తుపెట్టుకుంటే ఆ టైంకి ఎగ్జామ్లో ఏంటంటే బ్లాంక్గా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు అంతా మనం చాలా సబ్జెక్ట్ చదువుతూ ఉంటాం కాబట్టి. బట్ వన్స్ వెన్ యూ సీ ద క్వశ్చన్ వీ కెన్ ఐడెంటిఫై 4 ఆప్షన్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం మన ఇంట్లో చేసిన వర్క్ బట్టి. సో నెక్స్ట్, కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇక్కడ జీవి మౌలాంకర్, ఈయన ఎవరంటే ఫస్ట్ లోక్సభ స్పీకర్ అనమాట ఈయన, జీవి మౌలాంకర్. సో ఆయనకి కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఆ స్పీకర్ లుక్స్ ఆఫ్టర్ ద పార్లమెంట్. అలాగే ఇక్కడ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో వాళ్ళ లింకేజ్ అనమాట, కొంచెం మనం ఆ లింక్స్ చూసుకుంటే గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. సో అట్లాగే స్టేట్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ మళ్ళీ కింద ఇంకో 2 ఆటలకి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ, అంటే యూనియన్ పవర్స్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారే, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారే, స్టేట్స్ కమిటీకి కూడా జవహర్లాల్ నెహ్రూ గారే ప్రెసిడెంట్. అట్లా కొంచెం కష్టంగా ఉంటుంది ఇనీషియల్గా, బట్ ఓవరాల్గా సబ్జెక్టు నెమ్మదిగా చదువుకుంటూ ఉంటే అల్టిమేట్గా గుర్తుంటాయండి. అందరికీ అన్నీ ఎవరికి గుర్తుండవు, మనమేం కంప్యూటర్ బ్రెయిన్స్ కాదు కదా. సో మనం ఎంతవరకు వర్క్ చేసుకుని ఎన్నిసార్లు రివిజైజ్ చేసుకుంటే అంత గుర్తుండడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసి 2 ఇయర్స్ అయిపోతుంది. 2019లో రాశాను. 2 ఇయర్స్ నుంచి పుస్తకం తీసింది లేదు. సో నేనే సగం సబ్జెక్ట్ మర్చిపోయి ఉంటా. సో మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పడానికి నేను మళ్ళీ మొత్తం చదివి మళ్ళీ మార్కింగ్ చేసుకుని అలాగా మళ్ళీ ఒకసారి చదివితే కానీ ఓకే నేను మీకు చెప్పడానికి మళ్ళీ నా సబ్జెక్ట్ అంతా రికలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నోబడీ రిమెంబర్స్ కంప్లీట్లీ. సో ఎంత మనం పుష్ చేయగలిగితే, ఎంత వర్క్ చేస్తే అంత గుర్తుంటాయి.
సో చిన్నప్పటి నుంచి బాగా రుద్దిచ్చేసి ఉంటారు మనకు స్కూల్స్లో, రివిజన్లు చేసి 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 ఉంటాం. 1857 రివోల్ట్ అనగానే గుర్తొస్తుంది. అట్లాగే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని గుర్తుంటుంది. కానీ ఇంకా 1880 ఇప్పుడు మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్ అనగానే సడన్గా ఒక నిమిషం ఎప్పుడు రాది అనుకుంటాం. లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆత్మీయ సభకు ముందు బ్రహ్మ సమాజ్, ఆత్మీయ సభ ఏవో రెండు ఉంటాయి. అవి ఎప్పుడు పెట్టారా అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తాం. ఇలా అయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఏ సంవత్సరంలో మొదటి విడో రీమ్యారేజ్ చేశారంటే ఆలోచిస్తాం. అదే కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విడో రీమ్యారేజ్ ఏ డేట్ని చేశారంటే ఒకసారి ఆలోచిస్తాం. సో అది మనం చేసే ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, వల్లభాయ్ పటేల్. ఈ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్కి చైర్మన్ ఎవరు అని వల్లభాయ్ పటేల్ అని ఇంతకుముందు ప్రీవియస్ సివిల్ సర్వీసెస్లోనో మన ఏబిపిఎస్సి క్వశ్చన్ పేపర్స్లోనో అడిగారు. అలాగే మైనారిటీ సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ ఎవరండి? మళ్ళీ బ్యాక్ టు లింకేజ్, మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అట్లా. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఎవరు? జేబీ కిర్పలాని. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్కి ఏమో వల్లభాయ్ పటేల్ గారు, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి ఏమో జేబీ కృపలాని గారు. సో అట్లా డే బై డే చదువుతూ ఉండండి, వస్తాయి నెమ్మదిగా. నెక్స్ట్, మన కాన్స్టిట్యూషన్ని 60 దేశాల నుంచి తీసుకున్నాం అని చెప్పి అంబేద్కర్ గారే సాక్షాత్తు చెప్పారు. 60 దేశాలు. వీ బారోడ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ ప్రొవిజన్స్ ఫ్రమ్ 60 కంట్రీస్ అని చెప్పారు. సో ఏ ప్రొవిజన్స్ ఏ కంట్రీస్ నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ మనకు ఒక చిట్టా ఇచ్చేసారు. ఇదే మళ్ళీ ఈ చిట్టాను కూడా గుర్తుపెట్టుకోవాలంటే మీకు కాన్స్టిట్యూషన్ అంతా చదివినప్పుడు అందులో ఉన్నాయి. అప్పుడు ఈ పేజ్ చదివితే మనకేమైనా అర్థం అవుతుంది, గుర్తుంటుంది. ఇప్పుడు ఈ టేబుల్ని బట్టి పడితే ఏ మానవుడికి అలా గుర్తుండవు. అంటే అది బట్టి కింద చేస్తే గుర్తుండవు. ఒకసారి కాన్స్టిట్యూషన్ అంతా అయితే 24 సబ్జెక్ట్స్, 24 దేనికి సంబంధించి ఉన్నాయో అవి ఏ కంట్రీ నుంచి తీసుకున్నామో ప్రాక్టీస్ మీద మనకి వస్తాయి. బట్ ఎనీవేస్, యుఎస్ఏ చూడండి. ఫస్ట్ చెన్నై వద్దాం ఒక్కొక్క దానికి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా 24th జపాన్ కాన్స్టిట్యూషన్, అది ఒక్కటే జపాన్ నుంచి తీసుకున్నాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీని మీద మళ్ళీ ఆర్టికల్ 21, అందులో మళ్ళీ మనేకా గాంధీ కేసు, అందులో మళ్ళీ ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది నారో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లా, లేదు మేము సుప్రీంకోర్టుగా మేము బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం ఆర్టికల్ 21ని. సో మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతాం అని చెప్పి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది మళ్ళీ బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ అంటాడు. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎక్కడి నుంచి తీసుకున్నది? యుఎస్ఏ నుంచి, యుఎస్ఏ కాన్సెప్ట్ అది. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏమో జపాన్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏమో యుఎస్ఏ కాన్సెప్ట్. నెక్స్ట్, రిపబ్లిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మనది ఏమంటాం? సోషల్, సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటాం. సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏం లేదండి, ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ది కంట్రీ, హెడ్ ఆఫ్ ది నేషన్ హూ వాజ్ ఎలెక్టెడ్. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ ఫ్రమ్ హెరిడిటరీ. ఇప్పుడు బ్రిటన్ ఉన్నారనుకోండి, హెడ్ ఆఫ్ ది కంట్రీ ఎవరంటే క్వీన్, వాళ్ళేంటి హెరిడిటరీ. దానికి అపోజిట్గా ఎవరైతే ఎన్నిక కాబడతారో ఒక హెడ్ ఆఫ్ ది నేషన్, ఆయన ఇట్ విల్ బి రిపబ్లిక్. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్, ఫార్మర్ యుఎస్ఎస్ఆర్. అంటే ఇప్పుడంటే రష్యా 1991 ఆ టైంలో యుఎస్ఎస్ఆర్
యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో అదనమాట. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాం అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ ద ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా అమెండ్ చేయాలి. ఇప్పుడు మనకేంటంటే కాన్స్టిట్యూషన్ని ఒక 3 పద్ధతుల్లో అమెండ్ చేయొచ్చు. అది ఆర్టికల్ 368లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మనం ఆర్టికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే పాలిటీ డీల్ చేస్తున్నప్పుడు వస్తుంది. సో అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ చేయాలో సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి, అలాగే ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభ మెంబర్స్ని ఎలా ఎన్నుకుంటారు అంటే మనం డైరెక్ట్గా మనం వెళ్ళి లోక్సభ ఎంపీలను ఎన్నుకుంటాం పోలింగ్ బూతుల్లో. బట్ రాజ్యసభలో ఉన్న 250 మందిని ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ అది. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నాం? సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అప్పు తెచ్చుకున్నాం. అట్లాగే కంకరెంట్ లిస్టుని ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ దానికి సంబంధించి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. కంకరెంట్ లిస్టు, ట్రేడ్, కామర్సు ఇవేంటంటే ఆర్టికల్ 301 to 307 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి ఆర్టికల్స్లో ఉంటాయి. సో అవన్నీ కూడా మనం కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా 246లో ఉంటాయి కదండి. స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. అంటే ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా లా చేయొచ్చు, యూనియన్ గవర్నమెంట్ కూడా లా చేయొచ్చు, చట్టం చేయొచ్చు. సరే, రెండు ఒకే దాని మీద చట్టం చేస్తే ఏది ప్రివేల్ అవుతుంది అంటే మళ్ళీ దానికి ఇంకొక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పి ఆర్టికల్ 245 నుంచి ఉంటాయి కదా. ఎగ్జిక్యూటివ్ రిలేషన్షిప్స్, లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్, వాటిల్లో టసల్ అంటే సెంటర్కి స్టేట్కి ఉన్న అది అక్కడ చదువుదాం. సో మొత్తానికి కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, అలాగే ప్రొవిజన్స్ రిగార్డింగ్ ట్రేడ్, కామర్సు ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, జర్మనీ నుంచి తెచ్చుకున్నాం. ఎమర్జెన్సీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఏమేమి మనకి అందుబాటులో ఉంటాయి, ఉండవు అనేవన్నీ కూడా జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసాం. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్సు, ప్రెసిడెంట్ ఎలక్షను, అలాగే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ అంటే 12 మంది రాజ్యసభ సభ్యుల్ని ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు. అలాగే ప్రెసిడెంట్ గారిని ఎలా ఎన్నుకుంటాం అదొక క్యాలిక్యులేటెడ్ ఎలక్షన్. అది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఎన్నుకుంటారు చాలామంది. సో అది ప్రెసిడెంట్ చాప్టర్లో మనం డీల్ చేద్దాం. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. అవి ఏమో ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాం. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్ అండ్ ప్లేసింగ్ రెసిడ్యూరీ పవర్స్ విత్ సెంటర్, ఇవన్నీ కూడా కెనడా నుంచి తెచ్చుకున్నాం. కెనడా ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటరీ స్టేట్. అమెరికా ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెడరల్ స్టేట్. మళ్ళీ చెప్తున్నా, కెనడా అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటరీ స్టేట్. అమెరికా, యుఎస్ఏ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫెడరేషన్. మన కంట్రీ ఏంటి? ఇండియా, దట్ ఈజ్ భారత్ ఈజ్ ఏ యూనియన్. ఇండియా ఈజ్ ఏ యూనియన్, దట్ ఈజ్ భారత్ అని ఆర్టికల్ 1లో ఉంటుంది. సో ఇండియా ఈజ్ ఏ యూనిటరీ స్టేట్ విత్ ఫెడరల్ ఫీచర్స్ అంటే మిశ్రమం. సో యుఎస్ఏ ఈజ్ ఏ ఫెడరేషన్, కెనడా ఈజ్ ఏ యూనిటరీ స్టేట్, మన ఇండియా ఈజ్ ఏ యూనిటరీ స్టేట్ విత్ ఫెడరల్ ఫీచర్స్. సో ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్ అదనమాట. అక్కడ కెనడా నుంచి తెచ్చుకున్నాం.
ఈ ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్. అలాగే యూనియన్కి స్టేట్స్కి పవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేసుకోవాలి అంటే నీ స్టేట్ గవర్నమెంట్కి ఉండే పవర్స్ స్టేట్స్కి ఉంటాయి, యూనియన్ గవర్నమెంట్కి ఉండే పవర్స్ యూనియన్కి ఉంటాయి. అలాగని చెప్పి రెండు సమానం కాదు, మళ్ళీ స్ట్రాంగ్ సెంటర్. మళ్ళీ అలాగే రెసిడ్యూరీ పవర్స్ 248 ఆర్టికల్ ప్రకారం ఎనీ సబ్జెక్ట్, ఏదైనా కొత్త సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎనీ సబ్జెక్ట్ అంటే వాటిని రెసిడ్యూరీ అంటారు అనమాట. మిగిలిపోయిన సబ్జెక్ట్స్ అంటే స్టేట్కి సంబంధం లేదు, సెంటర్కి సంబంధం లేదు, ఉమ్మడి జాబితాకి సంబంధం లేని సబ్జెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని రెసిడ్యూరీ పవర్ ఆ సబ్జెక్ట్ని ఏం చెయ్యాలి అన్న రెసిడ్యూ పవర్స్ని సెంటర్ డీల్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 248లో ఉంది. నెక్స్ట్ మన బ్రిటిష్ అండి, మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నాం. ఏంటంటే మనకున్న ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్, ఎందుకంటే అమెరికన్ సిస్టమ్ వేరేగా ఉంటుంది కదా. ప్రెసిడెంట్ ఉంటారు, ఆయనే ఎంత పవర్ఫుల్ ఆయన చూసుకుంటూ ఉంటాడు. అలాగని చెప్పి మళ్ళీ సెనేట్ ఉంటుంది. సెనేట్లో మళ్ళీ అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అనేవో రెండు ఉంటాయి, అదే అసెంబ్లీ అమెరికా వాళ్ళు. సో వీళ్ళకి ఆడికి ప్రెసిడెంట్కి వాళ్ళకి మళ్ళీ లింక్ ఉంటుంది. వాళ్ళు సంతకాలు పెడితే కానీ ఈడు కొన్ని చేయడానికి ఉండదు. సో అదొక టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టము. మనదేమో లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడి నుంచైనా ఉండొచ్చు అనుకోండి. మళ్ళీ అలాగా సో బై క్యామరల్ రెండు హౌసెస్. సో అదే పార్లమెంటరీ సిస్టమ్. అందులో మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ అంటే మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ లోక్సభకి రెస్పాన్సిబుల్, ఇండివిజువల్గానేమో ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్ ఏదో ఉంటుంది, అది చూద్దాం. అదొకటి. అలాగే సిస్టమ్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు మనం ఇండియన్ సిటిజన్ అంటాం కానీ ఆంధ్రప్రదేశ్ సిటిజను, తమిళనాడు సిటిజను, మహారాష్ట్ర సిటిజన్ అనం కదా. సో మనకేంటి సింగిల్ సిటిజన్షిప్, ఇది కూడా బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. పార్లమెంటరీ సిస్టమ్ కూడా బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. రూల్ ఆఫ్ లా అనేది కూడా బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. లా మేకింగ్ ప్రొసీజర్స్, లా ఎలా చేస్తారు, చట్టం ఎలా చేయాలనేది. సో ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్ అన్నదానికి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే అమెరికాలో ఒక స్టేట్ నుంచి వచ్చాడు అనుకోండి ఎవడైనా, ఈజ్ స్టేట్ ఆఫ్ దట్ సిటిజన్ ఆఫ్ దట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్ ఆఫ్ అమెరికా. సో అక్కడ రెండు సిటిజన్షిప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ స్టేట్స్ ఒక రకంగా పవర్ఫుల్ అది. సో ఇంకా మిగతా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, ప్రెసిడెంట్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్, ప్రెసిడెంట్ యాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, వైస్ ప్రెసిడెంట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, ఇవన్నీ కూడా యూఎస్ఏ నుంచి బారో చేసాం. సో ఇది టోటల్గా మొత్తం కాన్స్టిట్యూషన్ అన్నీ చదువుతాం కాబట్టి ఒక్కొక్కటి మనం అప్పుడు ఆ టైంకే గుర్తుంటాయి, స్లోగా కాన్సెప్ట్ అర్థమయ్యే కొద్దీ గుర్తొస్తాయి. ఓకే, హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకా ఇది ఏంటంటే నెక్స్ట్ నేను రాసుకున్న పర్సనల్ నోట్స్ అండి. ఇది సేమ్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి నేను నోట్స్ రాసుకున్నాను. సో ఒక రకంగా మనకి రివిజన్లో కూడా పనిచేస్తుంది. లెట్ us go through it. It was in 1934 that the idea of a constituent assembly for India was put forward for the first time by M.N. Roy, a pioneer of communist movement in India and an advocate of radical democratism. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఐడియా మొట్టమొదటిసారిగా 1934లో ఎంఎన్ రాయ్ అనే ఒక కమ్యూనిస్ట్ మూమెంట్కి ఆద్యుడు, ఈజ్ అ పైనీర్ లీడర్ అనమాట. అలాగే రాడికల్ డెమోక్రటిజంకి ఈయన ఒక అడ్వకేట్, అంటే అది ఆయన పాటించిన విధానం ఎంఎన్ రాయ్. సో ఆయన మొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి ఉండాలి మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి అనేది 1934లో ఆయన అన్నారట. తర్వాత 1935లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ టైము అఫీషియల్లీ డిమాండెడ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
సో అలాగే 1934 అయిన తర్వాత 35లో మన ఐఎన్సి మొదటిసారిగా డిమాండ్ చేసింది అనమాట, ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మాకు ఉండాలి, మేము మా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారు చేసుకోవడానికని. ఆ తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్సి డిక్లేర్డ్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా must be framed without outside reference by a constituent assembly elected on the basis of adult franchise. సో 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు ఐఎన్సి తరఫున మన ఫ్రీ ఇండియా యొక్క కాన్స్టిట్యూషను ఎవరు బయటోళ్ళ ప్రమేయం లేకుండా మా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా మేమే తయారు చేసుకుంటాం. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎలక్ట్ అయిన మెంబర్స్ ఎలా ఉండాలి, అడల్ట్ ఫ్రాంచైజ్తో ఉండాలి. అంటే అంతకుముందు 1935లో లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉండేది, అంటే ఎవరు పడితే వాళ్ళు ఓట్లు వేయడానికి అదేం లేదు. సో కింద వస్తుంది ఆ పాయింట్. సో మొత్తానికి డిమాండ్ ఫైనలీ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ద ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940. సో ఈ డిమాండ్ని బ్రిటిష్ వాళ్ళు 1940లో యాక్సెప్ట్ చేశారు, దాన్నే ఆగస్ట్ ఆఫర్ అన్నారు. సో అప్పుడు 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే ఆయన కేమ్ టు ఇండియా విత్ ఎ డ్రాఫ్ట్ ప్రపోజల్, దాన్నే అందుకనే క్రిప్స్ ప్రపోజల్ అంటారు. ఈ క్రిప్స్ ప్రపోజల్ని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసింది. మొత్తానికి ఫైనలీ ఎ క్యాబినెట్ మిషన్ వాజ్ సెంట్ టు ఇండియా. ద క్యాబినెట్ మిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 members, లార్డ్ పెత్తిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. క్రిప్స్ ప్రపోజల్స్ ఏమో 1942లో, ఈ క్యాబినెట్ మిషన్ ఏమో March 24, 1946. ఈ పేజ్ చూడండి. ఫైనలీ a cabinet mission was sent to India. The cabinet mission consisting of 3 members, లార్డ్ పెత్తిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, March 24, 1946లో వచ్చారు. ది క్యాబినెట్ మిషన్ పబ్లిష్డ్ ఇట్స్ ప్లాన్ ఆన్ May 16, 1946. March 26 వచ్చి May 16న క్యాబినెట్ మిషన్ ప్లాన్ పబ్లిష్ చేసింది. ది ఆ ప్లాన్ ప్రకారం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ November 1946లో కాన్స్టిట్యూట్ అయ్యి అండర్ ద స్కీమ్ ఫార్ములేటెడ్ బై ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో మొత్తం స్ట్రెంత్ ఎంత, 389. ఇందాక చూసాం కదండి. అందులో 296 సీట్లేమో బ్రిటిష్ ఇండియా, 93 సీట్లేమో ప్రిన్స్లీ స్టేట్స్, అంటే ఈ రాజులు అప్పటికి పరిపాలించేవారు కదా, హైదరాబాద్ స్టేటు, జమ్మూ అండ్ కాశ్మీరు, జునగఢ్, అలాంటివి 93 ఉన్నాయి అప్పట్లో. అవన్నీ ఎక్వైర్ చేశారు కదా మన వల్లభాయ్ పటేల్ గారు. చివరికి 3 మిగిలితే ఒక్కొక్కటి హైదరాబాద్, ఆపరేషన్ పోలో, జునాగఢ్, రెఫరెండమ్, జమ్మూ అండ్ కాశ్మీరు, యాక్సెషను కలిపేశారు. అలా 93. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాను. ఓకే. గవర్నమెంట్ 93 సీట్స్ అలాటెడ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గ్రాంటెడ్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్యాక్స్, ప్రాపర్టీ, ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏంటి, మనకు అప్పుడు ఎవరికి ఓటింగ్ హక్కు ఏం లేదు. సో లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటారనమాట. ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు, అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అప్పుడు 1935 యాక్ట్ ప్రకారం లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఎవరికి, ట్యాక్స్, ప్రాపర్టీ, చదువు, ఈ ట్యాక్స్ ఆ 3 బేస్ మీద ఓటింగ్ హక్కు ఇచ్చేవారు అనమాట బ్రిటిష్ వాళ్ళు. సో ద మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వర్ టు బి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ హూ దెమ్సెల్వ్స్ వర్ ఎలక్టెడ్ ఆన్ లిమిటెడ్ ఫ్రాంచైజ్. సో ఇక్కడ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డైరెక్ట్గా వెళ్ళిపోరు, మన ఎంపీలను కూర్చోబెట్టినట్టు. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్, స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఉండేవి కదండి అప్పట్లో 1947 ముందు. వాళ్ళు వాళ్ళ ప్రతినిధుల్ని ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపించాలన్నమాట. ఇక్కడ కొంచెం డల్గా ఉంది, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ది ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే 296 సీట్స్ వర్ హెల్డ్ ఇన్ జూలై, ఆగస్ట్ 1946. మళ్ళీ చదువుతున్నానండి. ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బ్రాకెట్స్లో 296 సీట్స్
వర్ హెల్డ్ ఇన్ జూలై ఆగస్ట్ 1946. సో ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో 208 సీట్స్ గెలుచుకుంది, ముస్లిం లీగ్నేమో 73 సీట్స్ గెలుచుకుంది, ఇండిపెండెంట్స్ 15 మంది ఉన్నారు. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ December 9, 1946. ఇందాక చూసాం కదండి. ముస్లిం లీగ్ బాయ్కాటెడ్ అండ్ ఇన్సిస్టెడ్ ఫర్ పాకిస్తాన్. సో ఓన్లీ 211 మెంబర్స్ అటెండెడ్. ముస్లిం లీగ్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని బాయ్కాట్ చేసి పాకిస్తాన్ కోసం ఇన్సిస్ట్ చేసి, సో వాళ్ళు ఎవరు దీనికి రాకపోతే మొత్తానికి 211 మంది అటెండ్ అయ్యారట. అటెండ్ అయ్యి Dr. Sachidananda Sinha, the oldest member, was elected as the temporary president of the assembly following French practice. ఇందాక చెప్పాను కదండి, ఆ విధంగా సచిదానంద సిన్హా గారు టెంపరీగా మన మొదటి ప్రెసిడెంట్. అలాగే లేటర్ ఆన్ December 11, 1946 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్, హెచ్సి ముఖర్జీ గారు ఎలక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, అలాగే అండ్ విటి కృష్ణమాచారి గారు కూడా వైస్ ప్రెసిడెంటే. అదండి కొన్ని బుక్స్లో అలా నేనేంటంటే ఎప్పుడో 2003 నుంచి కొట్టుకుంటున్నాను కదా ఈ గ్రూప్స్, సివిల్స్, గ్రూప్ 1 అని, అందుకనే ఆ రకరకాల పుస్తకాలు. అలాగే నా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నా ఆప్షనల్ ఏమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. సో అందుకని ఏవో పుస్తకాలు చదివి అన్నీ కలెక్ట్ చేసుకొని ఈ నోట్స్ రాసుకున్నాను అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ 1కి మరీ డీప్గా అక్కర్లేదు, కానీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటే చాలు. ఎందుకంటే 15-20 క్వశ్చన్లు అడుగుతారు. ఒక్కోసారి మన టైం బాగుంటే 20 క్వశ్చన్లు కూడా అడగచ్చు అట్లా. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారేమో ప్రెసిడెంట్, హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి గారేమో వైస్ ప్రెసిడెంట్స్. సార్ బిఎన్ రావ్, మన తెలుగు ఆయన, వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద అసెంబ్లీ. సో బిఎన్ రావు గారు వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సలహాదారు, కాన్స్టిట్యూషనల్ సలహాదారులు టు ద అసెంబ్లీ. 13 December 1946 జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ మూవ్ చేశారు. ఇట్ లైడ్ డౌన్ ద ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చరు. ఆబ్జెక్టివ్ రిజల్యూషనే లేటర్ ఆన్ కింద ఉంది చూడండి నెక్స్ట్ లైన్లో. దిస్ రెజల్యూషన్ వాజ్ యునానిమస్లీ అడాప్టెడ్ బై ద అసెంబ్లీ ఆన్ 22 January 1947. డేట్ ఇందాక ఒకసారి చూద్దాం, మళ్ళీ డేట్ ఒకసారి చూడండి. ఇట్స్ మాడిఫైడ్ వర్షన్ అంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ యొక్క మాడిఫైడ్ వర్షనే ఫార్మ్స్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్. ఇదే మన ప్రియాంబుల్ కింద జరిగింది. అలాగే June 3, 1947 మౌంట్ బ్యాటన్ ప్లాను. ఫర్ ద ఫస్ట్ టైం ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెట్ యాస్ డొమినియన్ లెజిస్లేచర్ November 1747 and asked G.V. Mavalankar as its speaker. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక డొమినియన్ లెజిస్లేచర్ అంటే ఒక పార్లమెంట్ లాగా November 17, 1947 మీట్ అయ్యి జీవి మావలాంకర్ గారిని ఎలక్ట్ చేసుకుని ఆయన్ని స్పీకర్గా ఎలక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటి, వెన్ ఎవర్ ద అసెంబ్లీ, అదే వాళ్ళే 211 మంది 200 మంది ఉన్నారు కదా, వాళ్ళే ఇఫ్ దే మెట్ యాజ్ ద కాన్స్టిట్యూయెంట్ బాడీ, ఒకవేళ కాన్స్టిట్యూషన్కి సంబంధించి తయారు చేయడానికి కలిస్తే ఇట్ వాజ్ చైర్డ్ బై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ వెన్ ఇట్ మెట్ యాజ్ ద లెజిస్లేటివ్ బాడీ ఇట్ వాజ్ చైర్డ్ బై జీవి మావలాంకర్ గారు స్పీకర్గా. సో అదే అసెంబ్లీ రెండు రకాలుగా మీట్ అయ్యేవారు అనమాట. సో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆల్సో పెర్ఫార్మ్డ్ నేషనల్ ఫ్లాగ్ 1931 సెషన్లో పింగళి వెంకయ్య గారు మచిలీపట్నం, అది మనం ఆంధ్ర హిస్టరీలో ఫేమస్ బిట్ అది. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇంకా ఏం చేసిందంట, అడాప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ 22 July 1947. అంటే 15 August 1947 కంటే ముందు 22 జూలైన మన నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాం. అలాగే 1947 తర్వాత
ఇట్ రాటిఫైడ్ ద ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ కామన్వెల్త్. ఈ కామన్వెల్త్ అంటే బ్రిటిష్ పరిపాలించిన సామ్రాజ్యాలను అన్నీ కలిపి కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. సో అందులో మెంబర్ కింద మనం మే 1949న యాక్సెప్ట్ చేసాం అన్నమాట. అట్లాగే నెక్స్ట్ కమింగ్ టు 24 జనవరి 1950, ఆ రోజున నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ని అడాప్ట్ చేసుకున్నాం. అట్లాగే 24 జనవరి 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకున్నాం. సో మొత్తానికి ఇన్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇది కొంచెం చదువుతున్నాను బ్లర్గా, అదే జిరాక్స్ నా బుక్నే జిరాక్స్ తీసుకుని ఇలా కలర్ చేసుకున్నాను అనమాట. సో ఒరిజినల్ ఎక్కడో అటకలో ఉంది. ఐ విల్ చదువుతాను జాగ్రత్తగానండి. In all, the Constituent Assembly had 11 sessions over 2 years, 11 months and 18 days. The constitution makers had gone through the constitutions of about 60 countries, 60 కంట్రీల కాన్స్టిట్యూషన్లు వెతికి, and the draft constitution was considered by 114 days. మొత్తానికి 114 రోజులు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని కన్సిడర్ చేశారు. ఇది ఇంపార్టెంట్, ఒకసారి ఎప్పుడు అడిగారు ఈ క్వశ్చన్ సరదాగా. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్ ఎంత అని అడిగారు. 66 లక్షలు ఖర్చు పెట్టారండి మన ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఆన్ 24 జనవరి 1950 ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫైనల్ సెషన్. నెక్స్ట్, the Constituent Assembly appointed a number of committees to deal with the different tasks of constitution making. ఎందుకంటే ఇలా రాసుకున్నా, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ వల్లభాయ్ పటేల్, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ వల్లభాయ్ పటేల్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య గారు. సో మొత్తానికి డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ సెటప్ ఆన్ 29th August 1947. సో 15th August 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 29 August 1947 రోజున డ్రాఫ్టింగ్ కమిటీని సెటప్ చేశారు. సో ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారు? February 1948లో పబ్లిష్ చేశారు. సెకండ్ డ్రాఫ్ట్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు? October 1948లో పబ్లిష్ చేశారు. ఫైనల్ డ్రాఫ్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారంటే అంబేద్కర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 4th November 1948. అది టైం లైన్. ద మోషన్ ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిక్లేర్డ్ పాస్డ్ ఆన్ 26 November 1949. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పాస్ అయిపోయిందంటే 26 November 1949. సో ద కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ 26 November 1949 అడాప్ట్ చేసినప్పుడు ప్రియాంబుల్ 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ద ప్రియాంబుల్ వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్రెడీ ఎనాక్టెడ్. అంటే మొత్తం భారత రాజ్యాంగం అంతా తయారు చేసిన తర్వాత ప్రియాంబుల్ని తయారు చేశారనమాట. అంటే దీనికి అర్థం పట్టాలి కదా, మన తయారు చేసుకున్న కాన్స్టిట్యూషన్కి ఇంట్రడక్షన్ కరెక్ట్గా అర్థం పట్టాలి కాబట్టి ప్రియాంబుల్ని తర్వాత చేశారనమాట. సో January 26, 1950 వచ్చేసింది, థర్స్డే, కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రిపబ్లిక్ డే. ఇట్ వాజ్ స్పెసిఫికల్లీ chosen on 26 January 1930 that Purna Swaraj Day was celebrated following the resolution of the Lahore session December 1929. సో లాహోర్ సెషన్ December 1929న పూర్ణ స్వరాజ్ డే చేసుకుందామని రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత ఈ 26 January 1930న పూర్ణ స్వరాజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ద ప్రొవిజనల్ పార్లమెంట్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ ఆన్ April 17, 1942. మనందాక అనుకున్నాం కదండి, ప్రొవిజనల్ పార్లమెంట్గా అవతారం చెందింది ఇదే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని. ఎప్పుడు 24 January 1950 తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే ప్రొవిజనల్ పార్లమెంట్గా అవతారం మారి 17 April 1952 వరకు ఉండి, ఆ తర్వాత ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ May 1952.
అది గ్రాన్విలే ఆస్టిన్ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఏమన్నాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ఎ వన్ పార్టీ బాడీ, అంటే ఒకే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అనేసాడు. నేను ఎసెన్షియలీ వన్ పార్టీ కంట్రీ, ఇది మొత్తానికే వన్ పార్టీ కంట్రీ, ఇంకో పార్టీయే లేదన్నట్టు. అంటే ఐఎన్సీ అనమాట, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటే ఉంది, అందులోంచే మెంబర్స్ అదే ఒక పార్టీ అని. ఎవరన్నాడు, గ్రాన్విలే ఆస్టిన్ అని అన్నాడు. ద అసెంబ్లీ వాజ్ ద కాంగ్రెస్ అండ్ ద కాంగ్రెస్ వాజ్ ఇండియా అన్నాడు అనమాట. సో అట్లాగే లార్డ్ విస్కౌంట్ సైమన్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏమన్నాడు, ఏ బాడీ ఆఫ్ హిందూస్ అని అన్నాడట. నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్, అంటే అప్పట్లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఈయనేమన్నాడు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ఓన్లీ వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా అన్నాడట. సో ఇవన్నీ అంత డీటెయిల్స్ అక్కర్లేదులేండి. నెక్స్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్ అనే పుస్తకాన్ని గ్రాన్విలే ఆస్టిన్ రాశాడు. జాతీయ పతాక నియమావళి అనే కేసు ఏంటి, నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002, అంటే ఫండమెంటల్ రైట్స్ అండర్ 19(1)A సుప్రీంకోర్టు, అది కేసట. ఆ కేసు అంటే నాకు తెలియదు. సో మళ్ళీ ఓకేనండి, బ్రిటిష్ కాన్స్టిట్యూషను ఇవన్నీ మళ్ళీ ఇందాక చూసుకున్నాం కదండి. ఇలాగే మొత్తం జాగ్రత్తగా, ఇది ఫస్ట్ చాప్టర్ అండి, ఫ్రేమింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, గంట పట్టింది ఈ వీడియో చేయడానికి, గంట ఈ మొత్తం మ్యాటర్ అంతా ఇవన్నీ ఫోటోలు తీసుకుని కట్ చేసుకుని ఎలా ప్రజెంట్ చేయాలి అని రెడీ చేసుకోవడానికి ఒక 2 గంటలు పట్టింది. సో ఇదండి నా ఫస్ట్ వీడియో. నేను ఐ విల్ కంటిన్యూ మై వీడియోస్. మీ ఎంకరేజ్మెంట్ కావాలి, మీ ప్రోత్సాహం కావాలి. మీ ప్రోత్సాహం ఎలా ఇస్తారు నాకు అంటే, కింద డిస్క్రిప్షన్లో చిన్న రిక్వెస్ట్ మెసేజ్ పెడతాను, ఒకసారి అది చూడండి. చూసి దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్, టేక్ కేర్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, ఇండియన్ పాలిటీ. బాయ్. డిస్క్రిప్షన్ చూడటం మర్చిపోకండి కింద.